జెడ్పీహెచ్ఎస్ నర్సింగ్ భట్ల పాఠశాల యందు విశాలవంతమైన తరగతి గదులు, స్టేజి నిర్మించుకోవడం జరిగింది. విశాలవంతమైన పాఠశాల గ్రౌండ్, డిజిటల్ తరగతులు, ప్రతి తరగతికి డ్యూయల్ డెస్క్లు, మనకు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా ఎప్పటి నుంచో సైన్స్ ల్యాబ్ కూడా ఉంది. సైన్స్ ల్యాబ్లో కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి మెటీరియల్ కూడా అందించడం జరిగింది. మనకు లైబ్రరీ ఉంది. లైబ్రరీలో వివిధ రకాలైనటువంటి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. మనం ప్రతిరోజు మధ్యాహ్నం మెనూ ప్రకారం మంచి భోజనం అందించడం జరుగుతుంది. మన పాఠశాల పిఎం శ్రీ కింద సెలెక్ట్ అయింది. పిఎం శ్రీ కింద సెలెక్ట్ కావడం వల్ల మన పాఠశాల అత్యాధునిక సదుపాయాలు గవర్నమెంట్ కల్పించడం జరిగింది. అందులో భాగంగా ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో కంపసాగరం విజిట్ చేయడం జరిగింది. కంపసాగరంలో మనము అక్కడ ఒక విశాఖ ప్లాంట్ను మరియు కంపసాగర్లో పాలిటెక్నిక్ కళాశాలను కూడా చేయడం జరిగింది. క్లబ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మన విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. క్షేత్ర పర్యటనలో భాగంగా మన పాఠశాల నుంచి విద్యార్థుల్ని నాగార్జున సాగర్ టూర్కి తీసుకురావడం జరిగింది. నాగార్జున సాగర్లో ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అక్కడ ఇంజనీర్లతోటి మన విద్యార్థులకు వివరింపజేయడం జరిగింది. తర్వాత బుద్ధవనము, అక్కడున్న ప్రదేశాలన్నీ మన విద్యార్థులు చూసి ఆనందించడం జరిగింది. ఇదే కాకుండా మన 10th క్లాస్ విద్యార్థులతోటి మనం ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం వైజాగ్ టూర్ వెళ్ళడం జరిగింది. వైజాగ్, ద్వారకా, తిరుమల, అక్కడ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా, అరకు అన్నీ చూసి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు మనం ప్రోగ్రాం చేస్తాము. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తాము. ఆగస్టు 15, 26 జనవరికి ఆటల పోటీలు నిర్వహిస్తాము. ఇవే కాకుండా చదువులో అత్యున్నత ప్రతిభ కనపరచడం జరుగుతుంది. మన పాఠశాల నుంచి 3 విద్యార్థులు 888కి సాధించారు.